ఏపీలో తల్లికి వందనకు పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాల కోసం చాలామంది ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రానున్న 2 రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వస్తాయన్నట్టుగా నిపుణులు ఇచ్చినటువంటి వార్త ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ వీడియోలో అప్డేట్స్ అయితే కవర్ చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక ఉద్దేశం ఏంటంటే తల్లికి వందనకు పథకానికి సంబంధించి ఏవైనా అప్డేట్స్, రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఉంటే తెలియజేయడం జరుగుతుంది. అలాగే రానున్నటువంటి పథకాల కోసం మన ఛానల్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కేంద్రంతో పాటు కలిపి అన్నదాతకు డబ్బులు ఇస్తానని ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు లబ్ధిదారు ఖాతాలో జమ చేసే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. అలాగే త్వరలోనే తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా వస్తుంది. పూర్తి వివరాలకు వస్తే కనుక ఎన్నికల హామీ మేరకు త్వరలోనే తల్లికి వందనం పథకానికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి తెలపడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్కు నగదును 4 నెలలకు ఒకసారి లబ్ధిదారు ఖాతాలో జమ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామం వద్ద హంద్రనీవ కాలువ వెడల్పు పనులు పరిశీలించారు. వీటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులను అడిగారు. 50 రోజుల్లోపు పూర్తి చేస్తామని హంద్రనీవ ఎస్సీ బదులిచ్చారు. ప్రస్తుతం 1500 క్యూసెక్లు మాత్రమే నీటి ప్రవాహం ఉందని వారు దానికి సంబంధించినటువంటి జిల్లాల్లో కొంత మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకు ముఖ్యంగా చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకానికి సాయం అందిస్తామని, చదువుతున్న పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారట. దీంతోపాటు అన్నదాతలకు ఇస్తామని చెప్పిన నగదు ప్రోత్సాహాన్ని కూడా కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్తో కలిపి మనము ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా అదే ఇప్పుడు అన్నదాత సుఖీభావతో కలిపి ఇస్తామని చెప్పడం గమనార్హం. అయితే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం కూడా మెగా డిఎస్సి నిర్వహిస్తున్నామని వారు ఒకసారి గుర్తు చేశారు. అయితే ఈ నెలలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాల మేరకు చూస్తే ఎలిజిబుల్ లిస్టు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ నెలలోనే తేల్చేసి జూన్ స్కూల్ తెరిచే నాటికి మనకు 15 లేదా 25 తేదీలోపు ఈ పథకానికి సంబంధించిన నిధులను ఖాతాలో వేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల మొత్తం తల్లికి వందన పథకానికి సంబంధించిన మనకు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబుల్ లిస్టులు ఇవి తీసేసి మళ్ళీ వాటి ప్రకారం చూస్తే జూన్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ప్రస్తుతం కొన్ని వివరాలు.